అందరూ చెప్పండి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే. ఇంకా మహాత్ముడు బుద్ధ్యా బృహస్పతిం జిగ్వే సంపదా ధనదంచయః క్షమయా పృథివీం జిగ్వే గాంభీర్యేణ మహోదధిం. తన బుద్ధితో బృహస్పతిని కూడా జయించాడు ఆయన. ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించాడు. తెలివితేటలతోటి బృహస్పతిని జయించినవాడు. ఎవరైనా తెలివితేటలతో బృహస్పతితో పోటీ పడగలరు. బృహస్పతితో వాదోపవాదాలు చేస్తే చీల్చి అంటాడేస్తాడు ఆయన. బృహస్పతి ఎక్కడ, పాండిత్యంలో మనం ఎక్కడ. పాండిత్యంలో బృహస్పతిని ఓడించగలిగిన వాడు, తెలివితేటలో బృహస్పతిని జయించట. ధనంలో కుబేరుణ్ణి జయించినవాడు, అంటే వ్యవహారంలో అంత గొప్ప ధనవంతుడని చెప్పడం అన్నమాట. ఓర్పులో భూమిని జయించాడు. ఓర్పు అంత తేలిక కాదు, రమ్మంటే మనకి. రెండు మొక్కలు మాట్లాడితే మూడోసారి చర్రులు లేచిపోతాం అనమాట. ఏమిటి నువ్వు మాట్లాడేది అంటాడు. ఇళ్లల్లో చూడండి, భార్యామణి ఏమండి ఉప్పు తండి తెస్తానంటాడు. మిరపకాయలు కూడా తండి అలాగే అన్నాడు. ఏమండో ఈ శనగపప్పు ఎన్నిసార్లు చెప్తావు అంటాడు. మూడోసారి అడిగితే ఒళ్ళు మండుతుంది. అలాగే పాపం భర్త గారు కూడా ఎప్పుడన్నా ఏమీ కాస్త కాఫీ అవ్వే ఇస్తానండి, కాఫీతో పాటు ఉప్మా కూడా చేయ, అలాగేనండి. ఉప్మాలోకి పెసరట్టు కూడా బాగుంటుంది ఏమంటే ఇంకా సరిపోతాయా, గొంతెమ్మ కోరికలు ఇంకేమైనా ఉన్నాయా, పెసరట్టు ఉప్మా కావాలండి ఓడి జీతానికి అంటుంది. అలా అనేవాడి గురించిలేండి, అందరి గురించి, మీలాంటి పుణ్యాత్ముల గురించి కాదు. కాబట్టి ఒక రెండు మూడు ముక్కలు మాట్లాడితే ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది, అసహనం వచ్చేస్తుంది, పళ్ళు పటపట కొరికేస్తాం. నన్ను విసిగించగనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ మహానుభావుడైన ఓర్పులు భూమిని మించినవాడు. ఆయనకి కోపం తెప్పించడం ఎవడి వల్ల కాదటండి. ఆయనకి కోపం తెప్పించడానికి ఎంతోమంది ప్రయత్నించారు, కానీ ఆయన కోపం తెచ్చుకోడు. అంత ఓర్పు కలిగిన వాడు శత్రువులు నగరం మీదకి వచ్చారా అప్పుడు మాత్రం అగ్నిహోత్రుడిలో మండి శత్రువులు చీల్చి అంటాడతాడు. మహాత్ముల దగ్గర ఎంత ఓర్పుగా ఉంటాడో శత్రువుల దగ్గర అంత కోపం తెచ్చుకుంటాడు. రాముడు అటువంటి వాడిగా, రాముడికి కోపం రాదు, కానీ కోపం తెచ్చుకున్నాడా యముడు కూడా వణికిపోతాడు. అటువంటి వాడు రాముడు అంటే. కాబట్టి ఈ ప్రపంచంలో రాముడు ఒకడు, ఆ సోమకాంతుడు ఒకడు, నేను. ఇలాంటి వాడు కోపం రమ్మంటే రాదు, వస్తే అంత తేలిగ్గా రాదు, పోదు. రెండు అటువంటివి. ఇంకా గంభీరత్వంలో ఆయన మనస్సులో ఏముందో ఎవరికి తెలియదు. సముద్రుడు లాంటి వాటి ఆయన. సముద్రం అడుగున ఏముందో ఎవరికి తెలుస్తుంది. అందుకే సముద్రుణ్ణి గంభీరుడు అన్నారు. ఆ లోతు ఎవరికీ తెలియదు, ఎంత లోతుందో. ఆయన అగాధమైన ఆ లోతులు ఏమున్నాయో ఎప్పటికీ ఎవరికీ తెలియదు. ఏవో పైపైన కనిపించే చేపలో పీతలో కనపడతాయి, అక్కడక్కడ కెరటాలు కనపడతాయి, కానీ సముద్రం ఆ అడుగున ఏముందో ఎవడైనా కనిపెట్టగలిగాడా? ఎన్ని జలాంతర్గాముల్లో వెళ్ళినా సముద్రుడి యొక్క అమీతుమీ తెలియదు. అలాగే ఆయన మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదు. అలాంటి మహానుభావుడు అదృష్టవశాత్తు మంచి మంత్రుల్ని కూడా కలిగి ఉన్నట్ట. ఆయనకి 5 మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా మహాత్ములే. వాళ్ళ పేర్లు వరుసగా చెప్పారు. క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సబలుడు, రూపవంతుడు, విద్యాధీసుడు అని 5 మంత్రులు ఆయనకి. రూపవాన్ ప్రథమ, మొదటి వాడి పేరు రూపవంతుడు. విద్యాధీశస్తథాపరః, రెండో వాడి పేరు విద్యాధీశ్వరుడు. మూడోవాడు క్షేమంకరః. నాలుగోవాడు జ్ఞానగమ్యః. సుబలః పంచమస్మృతః, 5వ వాడికి సుబలుడు. ఈ 5 ఆయన మంత్రులు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రూపవంతుడు, విద్యాధీసుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబలుడు అని ఈ సోమకాంతుడనే మహారాజు గారికి 5 మంత్రులు ఉన్నారు. పంచమంత్రులతో ఆయన రాజ్య పరిపాలన చేశాడు.
ఇక ఈ రాజకార్యాలు వాడు బాగా నడుపుతున్నారు, కోశాగారం బాగుంది, ప్రజలు మంచివాళ్ళు, అంతా అదృష్టవంతులే. ఇన్నున్న ప్రతివాడికి లోపం ఎక్కడుంటుంది? మంత్రులుండి, సంపదుండి, రాజుగారు బలవంతుడయ్యుండి, ప్రజలు బాగున్నా ఇంట్లో భార్య ఆవిడ ఉత్తమురాలు అయి ఉండాలి. ఈయన అదృష్టవశాత్తు ఇక అటువంటి అందగత్తి, అటువంటి మంచి భార్య ఈ ప్రపంచంలో లేదా అన్న ఆవిడ భార్య అయ్యిందిట. యద్రూపమవలోక్యైవ రతిరంభాతిలోత్తమాః లజ్జితా న సుఖం క్వాపి లేభిరే నచ మేనిరే. ఆవిడకి సుధర్మ అని ఒక భార్య లభించింది. ఆవిడ పేరే సుధర్మ. ఎంత మంచి పేరు పెట్టారు! మంచి ధర్మమును ఎరిగిన ఆవిడ అని తండ్రి గారు పేరెట్టినట్టున్నాడు. ఆ పేరు నిజంగా ఆయనకి ఆవిడకి సరిపోతుందన్నమాట. ఉత్తమురాలు, ధర్మస్వరూపిణి. ఆవిడ సౌందర్యమును చూచి రంభ సిగ్గుపడిందిట. ఈవిడ వంటి సౌందర్యం నా దగ్గర ఎక్కడుంది అని. తిలోత్తమ హడిలిపోయిందిట. ఈవిడ దగ్గరికి వెళ్ళకూడదు, ఆవిడ ఎదురుగుండా నిలబడితే నన్ను చూచి అందరూ ఛీ ఈవిడ తిలోత్తమ అందగత్తె అనుకున్నాం, ఈవిడ అందగత్తె కాదంటారేమో అని సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయిందిట. ఇంకా రతీదేవి అయితే మన్మథ పొరపాటును కూడా నన్ను ఆ రాజుగారి భార్య దగ్గరికి తీసుకెళ్లకు, ఆవిడ రూపాన్ని చూస్తే నా మీద నాకే చికాకు వస్తుందట. ఆ ముగ్గురు పరమసుందరిముడులు కదటండి. రతి, రంభ, తిలోత్తమలు ఆవిడని చూచి సిగ్గుపడే సౌందర్యం ఆవిడది. భగవంతుడిచ్చిన ఐశ్వర్యం వల్ల ఆవిడ మంచి అలంకారం చేసుకునేది. అందంగా ఉండడం కాదు, చక్కగా మేకప్ కూడా చేసుకోవాలి. అలంకరించుకోకపోతే సహజ సౌందర్యం రాణించదు. అందుకని ఈవిడ ప్రొద్దుట శుభ్రంగా పన్నీరు మొదలైనటువంటి నీళ్లతో స్నానం చేసేది. 16 రకాల సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసేవారు పూర్వం ఉండోయి. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అన్ని దిక్మాల సబ్బులు. అదేదో అంటాడే అసలు సౌందర్యమునకు మంచి సబ్బు, ఆ సౌందర్యానికి కాదు అది, అది రాసుకుంటే దురదలు పడతాయి. తెలియక సౌందర్యం అనుకుంటారు. ముఖం అంతా పాడైపోయి ఈ పొక్కులు రావడానికి ఆ సబ్బులే మూల కారణం. మీరు వీలుంటే మహాభారతం నేను అనువాదం చేసిన ఘట్టం చదవండి, అంతా చదవక్కర్లా. అందులో ద్రోణపర్వంలో ధర్మరాజు గారు అభిమన్యుడు చచ్చిపోయిన మర్నాడు పొద్దుటే లేచి స్నానం చేశాట. 24 గుండిగల నీళ్లతో స్నానం చేశాడు ఆయన. ఆ గుండిగల్లో రకరకాల ఔషధాలు కలిపారట. వాటి వల్ల ఒంటిని వేరే తోముకొక్కర్లా. ఎక్కడ ఒంటి మీద ఇంత పెసరు బ్యాక్టీరియా ఉండదు, అనారోగ్యం ఉండదు. మళ్ళీ రాత్రి యుద్ధమై తిరిగి వచ్చేదాకా ఆయన శరీరం నుంచి సువాసన పోయేది కదట. అందుకే అటువంటి మూలికలతో స్నానం చేసేవారు వాళ్ళు. రకరకాల ద్రవ్యాలు వేసి స్నానం చేస్తుంటే ఎందుకండి, మనం ఆలయ ప్రతిష్ఠ చేసినప్పుడు చూసారా, ఆ ఆలయ ప్రతిష్ఠ కోసం తెప్పిన మూలికలన్నీ కలిపినటువంటి నీళ్లతో అభిషేకం చేస్తే ఆ విగ్రహం ఎంత అద్భుతమైన సువాసనతో ఉండిపోతుంది. అప్పుడు గుమగుమలు ఆడిపోదు. ఆ గుమగుమ సాయంత్రం దాకా పోయేది కదట. యుద్ధంలో అలిసిపోతే శరీరం నుంచి చెమట కారిపోతుంది కదా. పొద్దుడు నుంచి సాయంకాలం దాకా ఎండలో పడి యుద్ధం చేయాలి, బాణాలు వేయాలి, గద తిప్పాలి, కత్తి తిప్పాలి, అప్పుడు ఒళ్ళంతా చెమట కొట్టుకుపోవాలి. దిక్కుమాలది రైలు ఎక్కి ఇక్కడికి వస్తేనే తిరుపతి నుంచి వాళ్ళ మొహాలు చూస్తే భయం వేస్తుంది మనకి. వాళ్ళ శరీరం నుంచి వచ్చే జుగుప్సాకరమైన వాసన భరించలేం మనం, వాళ్ళు తోముకోకపోతే మళ్ళీ. అవునా? అటువంటిది ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేసిన ధర్మరాజు గారి శరీరం నుంచి ఎక్కడ ఇంత పెసరు దుర్వాసన రాలేశారు కదా. ఇంకా సువాసన పెరిగిందంటే వాళ్ళు ఎటువంటి ద్రవ్యములతో స్నానం చేశారో ఆలోచించండి. అటువంటి ద్రవ్యములు కుండలకు కుండలు దిమ్మరించారట, మీద గంగాళాలతో పోశారట ఎవరు భటులు. అలా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఆయన వస్తూ ఉంటే, సభలో కూర్చుంటే మొత్తం హాల్లో కూర్చున్న వాళ్ళంతా ధర్మరాజు గారి దగ్గర ఇంకాసేపు కూర్చుందాం అనుకోకుండా ఉంటారా? అవి ఇప్పుడు దొరకట్లా, ఖరీదు ఎక్కువైపోయాయి. ఎందుకని అడవులు లేవు, చెట్లు లేవు, ఎక్కడ చూసినా కాంక్రీట్ వయ్యం, నానా చెత్తా చెదారం పెరిగిపోయింది. ఇవి సరిపోకేమో మనం కృత్రిమంగా తెచ్చుకునే దరిద్రాలు కొన్ని. ఆ రోజుల్లో అలాంటి వాటితో స్నానం చేసేవారు. అలాగే ఈ రాజుగారి భార్య సుధర్మ ప్రతిదినము సుగంధ ద్రవ్యములతో స్నానం చేసి శుభ్రంగా రుద్దుకొని మెత్తని బట్టతో ఒళ్ళు తుడుచుకుని మంచి వస్త్రములు చీర మొదలైనవి ధరించి రత్నాభరణాలు, భుజకీర్తులు, గొలుసులు, చేతికి గాజులు అన్నీ పెట్టుకుని అందంగా చక్కగా జడ వేసుకుని కిరీటం పెట్టుకొని బొట్టు పెట్టుకుని వస్తూ ఉంటే ఆ అలంకారం వల్ల ఇంకా శోభగా ఉండేదిట. ఆవిడ చూచిన వాళ్ళకి మతిపోయేదనమాట ఆ సౌందర్యానికి. వాసాం
వాసాంస్యనేకవర్ణాని మహార్హాణి సహస్రశః భగవద్భజనే సక్త తథా చ అతిథి పూజనే. వాళ్ళకి అనేక రకాలైనటువంటి రంగురంగుల బట్టలు ఉన్నాయట. అనేక వర్ణాన్ని వాసాంసి అన్నారు. ఓ రోజు ఎరుపు, ఓ రోజు పసుపు, ఒకరోజు ఆకుపచ్చ, ఒకరోజు నీలం, ఇలా రకరకాలైనటువంటి రంగురంగుల బట్టలు ధరించేవారు వాళ్ళు. రోజు ఒకటే బట్ట కట్టుకుంటారుగా, అందువల్ల మంచి బట్టలు వేసుకునేవారట. కొంతమంది కర్మ ఏంటో తెలిసిన, వాళ్ళకి ఎన్ని కొత్త బట్టలు ఇవ్వండి అలుగుగొట్లే వేసుకుంటారు. వాళ్ళ కర్మ ఒక ఇస్త్రీ ఉండదు, ఓ మంచి బట్ట కట్టుకునే యోగం ఉండదు అనమాట. అలా బీరోలో దాస్తారు. కట్టేసుకుంటే పాడైపోతాయి, కట్టుకోకపోతేనే పాడైపోతాయి. అన్నం తినకుండా వండుకున్నది కొండలో అట్టే పెడితే ఏమవుతుంది? కుళ్ళుతుంది. అలాగే కొంతమంది ఇంటి నిండా దాస్తారు. జీవితంలో ఇక అదే గుడ్డ ఏనాడు కట్టడం అనమాట వాడు. కానీ వీళ్ళు అలా కాదు, అనేక రకాల వస్త్రాలు ఉన్నాయి, ఉండడమే కాకుండా ధరించేవారు. ఇంకా సంపదలు ఉన్నాయి, తిండి ఉంది, గుణాలు ఉండడమే కాదు, అతిథి పూజని, అతిథి పూజలో వాళ్ళ మించిన వాళ్ళు లేరు. ఈ భార్యాభర్తలిద్దరూ, రాజుగారు రాణిగారు ఎవరైనా అతిథులు వచ్చారంటే రండి కూర్చోండి అని ఇక్కడ దాకా భోజనం పెట్టి పంపేవారట. భోజనం పెట్టాక ఏం చేయాలన్నమాట, నోట్లో వేలెట్టి పీకి దాకా తిన్నాడో చూడాలి. అంటే నిజంగా వేలెట్టుకోండి సుమా, అంటే అంత దాకా తిన్నాడో లేదో అని అడగాలన్నమాట. ఎవరన్నా తినకపోతే ఇంకో 2 ఇడ్లీ తినబోయింది, ఈ సొమ్మేం పోయింది అనాలి. తినబాబు తినని బతిమారాలి. అలాగని మరీ బలాత్కారంగా పువ్వు వేయకండి సుమా, పొట్టుపోయితో కూడినట్టుగా అది మరీ ప్రమాదం. కానీ వాడి కడుపు నిండా తిన్నాడా లేదా అని కనిపెట్టాలి. కొందరికి మొగమాట ఎక్కువ అనమాట పాపం. అందుకని చూస్తూ చూస్తూ పక్కవాడు చూస్తుంటే తినలేరు. రహస్యంగా ఉన్నప్పుడు 5 ఇడ్లీ తింటారు, నలుగురు ఉన్నప్పుడు మాత్రం మేము 2 ఇడ్లీ కంటే ఎక్కువ తినలేమండి అంటారు. రైల్లో వచ్చినప్పుడు చూడాలన్నమాట, 2 ఇడ్లీ అని ఇలా వెళ్ళగానే ఎవరు లేనప్పుడు మళ్ళీ కింద చీర కింద పెట్టుకుని, ఎందుకు మొహమాట, నలుగురు ఎదురుకుండా తిట్టి తిష్టాను. అందువల్ల ఇలాంటి వాళ్ళని మనం కనిపెట్టాలి. మొహమాట పడుతున్నారు ఏమని అనుకుని కాస్త తినండి, ఏం పర్వాలేదులండి, మా సొమ్మేగా అని పెట్టండి, ఏం పర్వాలేదు. ఏమండి సెలెక్ట్ గారు, నలుగురు ఉన్నప్పుడు కూడా 4 ఇడ్లీ తిన్నా నష్టం లేదు. ఎవరు తీసుకొడతాడు, వాడి సొమ్మే పోయింది, మన సొమ్ము మనది. ఈ విధంగా అతిథి పూజలు చేస్తున్నప్పుడు అవతల వాడికి మొగమాట ఉందేమో కనిపెట్టి కడుపు నిండా భోజనం పెట్టే మహాత్ములు వాళ్ళు. అర్ధరాత్రి వేళ, అపరాత్రి వేళ ఎవరైనా బ్రాహ్మణులు ఆ నగరంలోకి వస్తే వాళ్ళ కోసం తలుపులు తీసేవారు, అంతఃపురానికి తీసుకొచ్చేవారు, కడుపు నిండా భోజనం పెట్టేవారు. ఈ విధంగా హాయిగా సుఖంగా జీవితం గడిపారు వాళ్ళు. ఎల్లప్పుడూ జీవితం బాగా ఉంటే ఇంక కథ ఎందుకు? ఈ పురాణం అంతా వాళ్ళు బాగుంటే ఈ కథ అంతా ఎందుకు చెబుతాం? ధర్మశీలస్య రాజ్ఞోథ పూర్వకర్మ విపాకతః శుభం వాప్య శుభం కర్మ సముంచతి సరం క్వచిత్. హాయిగా ధర్మంగా పరిపాలిస్తున్న ఈ సోమకాంతుడి జీవితం హఠాత్తుగా మారిపోయింది. మనం చేసిన మంచి చెడ్డ ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాం. ఏదో ఒకనాడు మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ, దానికి తగిన ఫలితం అనుభవించక తప్పదు. అందుకే వీలున్నంత వరకు మంచి పని చేయండి రా, కొంపలు కోల్చకండి రా అని చెప్పారు మన పెద్దలు.